లో చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలండి. ఈ దినం మన పాఠం యెషయా గ్రంథం 5వ అధ్యాయం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నాలుగవ వచనం ఒకరు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నేను ద్రాక్ష తోట విషయము నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? చాలు. యెషయా క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం యెషయా గ్రంథం. ఈ 5వ అధ్యాయంలో నేను ఈ అధ్యాయంలో ఎక్కువ చదివించలేదు, సమయం చాలదని. దేవునికి ఒక తోట ఉంది. ఆ తోటలో మంచి ద్రాక్ష తీగలు నాటారు, రాళ్ళు ఏరేశారు, మంచిగా దున్నారు, మంచి ఎరువు వేశారు. ద్రాక్ష పండ్లు కాయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు యజమాని. అవి ద్రాక్ష పండ్లు కాయకుండా కారు ద్రాక్షలు కాస్తూ ఉంది. కారణం ఏమిటి? ప్రశ్న గుర్తు. ఈ ద్రాక్ష తోట ఎవరు? ఈ తీగలు ఎవరు అంటే 7వ వచనములో రాస్తాడు, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. అంటే తోట దేవుడు, తీగలు మనుష్యులు. దానికి వివరణ యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, నేను ద్రాక్ష వల్లిని, మీరు తీగలు అంటాడు. కాబట్టి మనం అందరము దేవుడు అనే ద్రాక్ష తోటలో, ద్రాక్ష వలిలో ఉన్నాము. మనము తీగల వంటి వారము. మన నుండి దేవుడు కోరుకుంటున్నది ఏంటి అంటే ఫలము. మంచి ఫలములు ఫలించాలి. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆశ, దేవుని కోరిక, మనము మంచి ఫలాలు ఫలించాలి. మంచి ఫలాలు ఫలించకపోతే దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నా ద్రాక్ష తోట ఫలించకుండా పోవడానికి కారణం ఏమిటి? కాబట్టి మనం సంఘములో ఉన్నాము, మనము ఫలాలు ఫలిస్తున్నామా? ఒకవేళ ఫలిస్తే ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నాము? ఒకవేళ ఫలించకపోతే ఫలించకుండా పోవడానికి కారణం ఏమిటి? కాబట్టి మనం పరిశోధించుకోవాలి. సంఘములో మన జీవితాలను మనం దేవుని ఎదుట పరీక్షించుకోవాలి. దేవుడు ఆయన అంటున్నాడు, మొదటొచ్చినములో నా ప్రియుని గూర్చి పాడెదను వినండి,
అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వానిని గూర్చి పాడెదును వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అంటాడు. సత్తువ గల ద్రాక్ష తోట, సత్తువ గల భూమి గల కొండ మీద దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది. సత్తువ గల అంటే సంఘములో మంచి బోధ ఉంది. సంఘములో మంచి బోధ ఉంది. తర్వాత 2వ వచనంలో అంటాడు, దాన్ని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు. సత్తువ గల భూమి, అలాగనే దాంట్లో ఉన్న రాళ్ళు అన్నీ పనికిమాలిన అన్నీ వేరేసి చక్కగా దున్ని శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, అవి ద్రాక్ష పండ్లు కాయలేదు. కాబట్టి మన జీవితాన్ని, మన భక్తిని మనం పరీక్షించుకున్నప్పుడు మనము దేవుడు కోరిన ఫలాలు ఫలించగలుగుతున్నామా? ఒకవేళ ఫలించకపోతే అది బహు భయంకరమని బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. నా కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమిటి? ఒకవేళ ఫలాలు ఫలించకపోతే ఏమి చేస్తాడు దేవుడు అంటే 5వ వచనములో, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేస్తాను అంటాడు. మీరు ఉండి సంఘములో ఫలించకపోతే ఫస్ట్ చేసేది ఏంటి అంటే కంచె తీసివేస్తాడు. కంచె ఏంటి అంటే దేవుని దూతలు మనకు కాపలా ఉన్నారు, ఆ దేవుని దూతలు కాపలా లేకుండా చేస్తాడు. 2వది, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అలాగనే అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపొదలు బలురక్కసి చెట్లు బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. బీడుబడిన తోటలు ఎప్పుడన్నా చూసారా మీరు? పైరేయకుండా బీడుబడిపోయి ఉంటాయి కొన్ని సంవత్సరాలు, ఆ తోట వలె అయిపోతుంది. వర్షము రాకుండా ఉండాలని మేఘాలకు ఆజ్ఞ ఇస్తాడు. ఏంటి వర్షము? దేవుని వాక్యము వినకుండా చేస్తాడంట. దేవుని వాక్యము వినకుండా చేస్తాడు. అది త్రొక్కివేయబడుతుంది. అక్కడ బలురక్కసి చెట్లు మొలుస్తాయి. కాబట్టి దేవుడు మన దగ్గర నుండి కోరుకునేది ఏంటంటే మంచి ద్రాక్షాలు కాస్తున్నామా? దేవుడు కోరుకునిన ఫలాలు మనం ఇస్తూ ఉన్నామా? సంఘములో ఉన్నాం, దేవుని మాటలు వింటున్నాం, చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మనం ఫలిస్తున్నామా? ఫలాలు 4 రకాలండి. చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగ. నంబర్ 1, నాలో ఫలింపని ప్రతి తీగ. 2వది, ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. 2వది ఏంటి? ఫలించు. మొట్టమొదటిది ఏంటి? ఫలింపని. 2వది తీగ ఏంటి? ఫలించు.
మూడో తీగ, ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని. ఏమండి, మూడు వచ్చేసాయా? ఫలింపని, ఫలించు, ఎక్కువగా ఫలించు. నాలుగో రకము 8వ వచనం, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. 4 రకాలు: ఫలింపని, ఫలించు, ఎక్కువగా ఫలించు, బహుగా ఫలించు. కాబట్టి సంఘములో ఉన్న మనం ఎలా ఫలిస్తున్నాం, ఏమి ఫలిస్తూ ఉన్నాము మనం పరీక్షించుకోవాలి. ఏమండి, నేను మత్తయి సువార్తలో ఒక పోలిక చెబుతాను. నేను బైబిల్ తీయలేదు ఇప్పుడు, కాబట్టి ఆ పోలిక మీరు జాగ్రత్తగా విని ఏది రైట్ అని చెప్పండి. నేను ఇంతకుముందు చెప్పున్నానేమో, 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించాను అంటాడు యేసుప్రభు ఉపమానం చెప్పుతూ. 100 అంతలు, 60 అంతలు, 30 అంతలుగా ఫలించాను అంటాడు పైన. కిందకు వచ్చేసరికి 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు ఫలించాను అంటాడు. ఒకే మాట చెప్పుతూ, ఉపమానము చెబుతూ ఈ 2 రకాలైన ఫలాలు చెప్పాడు. ఏది కరెక్టు? ఏమండి, 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు కరెక్టా? 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు కరెక్టా? ఏమండి, 2 కరెక్టేనా? రెండోది కరెక్ట్. కాబట్టి మన భక్తిలో ఉద్రేక భక్తి, ఆవేశము వలన నేను క్రీస్తు కొరకు అట్లుంటాను, ఇట్లుంటాను అని బేరాలు బలగతాం. ఏమండి, నేనే పర్ఫెక్ట్ అని వీరాలు బలగతాం. అయితే 1 సంవత్సరం వచ్చేళ్ళకే 100 అంతల ఫలాలు ఏమైపోతాయి? 60 అంతలకు వచ్చేస్తాయి. అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం నీరసించిపోతారు. ఏంటి అంటే వాళ్ళని విమర్శించడానికి ప్రారంభిస్తాడు. ఇంకా 1 సంవత్సరం దాటిన తర్వాత ఆ భక్తి కాస్త తగ్గి 30 అంతలకు వచ్చేస్తుంది. ఇంకా 1 సంవత్సరం జరిగితే అసలు ఫలాలే ఉండవు. అయితే నీతిమంతుడు ఎలా ఫలిస్తాడు అంటే, ఫస్ట్ 30 అంతలు, 2 60 అంతలు, 3 100 అంతలుగా ఫలిస్తాడు. కాబట్టి ప్రియా స్నేహితులారా, మనం ఫలిస్తున్నామా? దేవుడు మనల్ని ఫలాలు కోరుకుంటున్నాడు. ఏంటి ఫలాలు అంటే, మారు మనస్సు కలిగిన పరిశుద్ధమైన జీవితము. చూద్దాం, ఆత్మ ఫలములు ఏమనగా, గలతీ పత్రిక. ఏం ఫలాలు ఫలించాలి అంటే, ఆత్మ ఫలాలు ఫలించాలి. ఆత్మఫలం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవండి ఫలాలు. ఇవి ఫలించాలి. మన భక్తి అధికమవుతున్న కొలది, భక్తిలో మన సీనియారిటీ పెరుగుతున్న కొలది మనం ఇలాంటి అనుభవంలోనికి నడుస్తున్నామా? ఏమండి, మొట్టమొదటిది ప్రేమ. ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉన్నామా, లేక శత్రుత్వం కలిగి ఉన్నామా? ఏమండి, ఒకరంటే ఒకరు పడకుండా ఉన్నామా, లేక ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నామా, లేక ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నామా? ఏమండి, ప్రేమ కలిగి ఉంటే విమర్శించుకోమండి. ప్రేమ కలిగి ఉంటే ఒకరి ఎడల జాలి మనస్సు కలిగి ఉంటాం. ప్రేమ కలిగి ఉంటే ఏమండి, శత్రువునైనా ప్రేమిస్తాం. బైబిల్ అంటుంది, నీ శత్రువును అయినా ప్రేమించు అంటుంది. కాబట్టి మొట్టమొదటి ఫలం ప్రేమ. చెట్టుడు చూసినప్పుడు కాయలు ఎలాడుతూ ఉంటాయి కదా. కాయలు చూసి అరే ఇది బనిగిన బల్లి చెట్టురా అంటాం కదా, లేదంటే ఇది అంటుమామిడి చెట్టురా అంటాం, లేదంటే ఇది
నీలం చెట్టురా అంటాం. చెట్టు చూసి కాయలు మనం నిర్ధారిస్తాం ఏ చెట్టు అని. అలాగనే లోకం మనల్ని చూసినప్పుడు మనము క్రైస్తవులమా కాదా, క్రైస్తవులకు సంబంధించిన ఫలాలు మనం ఫలిస్తున్నామా లేదా మనం కనపడాలి వాళ్ళకు. కాబట్టి ప్రేమ కలిగి జీవించాలి. రెండవది సంతోషము ఆత్మ ఫలాలలో చేర్చాడు దేవుడు. క్రీస్తును నమ్మిన వారు ప్రతి సందర్భములో సంతోషంగా ఉంటారు. కలిమిలో, లేమిలో, వ్యాధులలో, బాధలలో, కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. పౌలు శీలల్ని జైల్లో వేస్తే వాళ్ళు పాటలు పాడుతున్నారు. పాటలు ఎప్పుడు పాడతారు? సంతోషం ఉంటే కదా పాటలు పాడేది. ఏమండి, వాళ్ళు జైల్లో వేస్తే సంతోషంగా ఉన్నారంట, వాళ్ళు పాటలు పాడుతున్నారు. మన జీవితంలో కూడా సంతోషాన్ని అనుభవించాలి. మూడోది సమాధానం. అందరితో సమాధానంగా ఉండాలి. మన జీవితంలో కూడా మనం సమాధానం కలిగి జీవించాలి. దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ ఫలాలు మనం ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఫలిస్తున్నామా? ఒకవేళ ఫలించకపోతే ఫలించడానికి ప్రయత్నం చేస్తామా? ఒకవేళ ఇంతవరకు ఫలించకపోతే ఎక్కడ లోపం ఎక్కడ? ఇన్ని చేశాను, ఎత్తు స్థలం, సత్తువ కలిగిన స్థలం, శ్రేష్టమైన ద్రాక్ష తీగలు, ఏమండి, బురుజు కట్టాను, కంచి వేశాను, కాయడం లేదు. మనల్ని ఒక మంచి సంఘములో పెట్టాడు, మంచి సహవాసంలో పెట్టాడు, మంచి బోధ ఉంది, హాయిగా వినడానికి ఫ్యాన్లు, కుర్చీలు, రిస్క్ లేదు, ప్రశాంతమైన వాక్యం వింటున్నాం. ఫలించకపోవడానికి కారణం ఏంటి? ఈ కారణాలు 7 ఉన్నాయి. టయాన్ని బట్టి నేను చెప్పి ముగిస్తాను. మొదటి కారణం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 20వ వచనం. ఫలించకుండా పోవడానికి కారణం మత్తయి సువార్త 13:20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. చాలా రాతి నేలన విత్తబడినవాడు. కొందరి హృదయాలు రాయి మాదిరిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. వాక్యం చెబుతుంటే వెనక కూర్చొని విమర్శిస్తూ ఉంటారు. ఏంది ఆయన చెప్పేది, ఆయన అటు చేస్తాడు, ఈయన ఇటు చేస్తాడు, ఏమండి వాడు అలాంటి వాడు, ఇలాంటి వాడు. వాక్యానికి లోబడాలండి. చెప్పేవాడు ఎవడైనా దేవుడు వానికి ఒక అవకాశం ఇచ్చాడు ఇక్కడ నిలబడటానికి. అందరికీ అవకాశం దొరకదండి. ఇక్కడ నిలబడ్డాడంటే దేవుడు నిలిపాడు. వాడు ఎలాంటి వాడైనా నువ్వు వాడిని చూడకూడదు, వాడిని ఎవడు నిలబెట్టాడో ఆయన్ను చూడాలి. హృదయం కఠినం చేసుకోకూడదు, ఏమండి, వెతకకూడదు తప్పులు. హృదయం కఠినం చేసుకొని దేవుని వాక్యానికి చోటు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడైనా లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. నేను హెబ్రోన్ లెవెల్లో చాలా పెద్ద మంది బోధకులు తెలుసు, నాకు చాలా పెద్దవారు తెలుసు, చాలా సీనియర్లు తెలుసు. ఏదో లోపం ఉంటుంది ప్రతి ఒక్కరిలో. ఎందుకు? మనం మనుష్యులం, మనం దేవుళ్ళం కాదు. ఒకరికి కోపం ఉంటుంది, ఒకరికి అసూయ ఉంటుంది, ఒకరికి ద్వేషం ఉంటుంది, ఒకరికి ధనాపేక్ష ఉంటుంది, ఏమండి, ఒక్కొక్కరు చెప్పులు వేసుకొని బోధిస్తారు. ఇవన్నీ కాదు మనం కావాల్సింది. దేవుని వాక్యము ఏమి చెబుతూ ఉంది, దానికి లోబడకపోతే మన హృదయం
రాతి నేల మీద పడినట్లే. ఆ రాతి నేల మీద పడిన విత్తనం ఏమైందంటమ్మా? వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. బలి చెప్పాడండి సారు, చాలా బాగా చెప్పాడు. మందిరంలోంచి బయటికి పోయిందాకనే సంతోషం. భలే చెప్పాడు. కొంతమంది మీటింగ్లకు పోతుంటారు, సార్ ఏం చెప్పాడండి అంటారు. ఏం చెప్పాడు అంటే, ఏదో చెప్పాడు, భలే చెప్పాడు. ఏదో చెప్పాడు. 3 సంవత్సరాల ముందు నేను ఒక ఊర్లో వాక్యం చెబితే 3 సంవత్సరాలు పోతే తర్వాత వాళ్ళు చెప్పారు నాకు, సార్ నువ్వు పలానా వాక్యం చెప్పిన సారో కదా అన్నాడు. అది భలే చెప్పిండంటే అర్థం. నిలబడాలి. ఎందుకు అది వారిలో హృదయంలో నిలబడద్ది అంటే, వారు విన్నారు, మనస్సు కుదుట పరుచుకొని విన్నారు, రిస్క్ పడలే, విసుక్కోలే, పెడచెవి పెట్టలే, వాక్యానికి లోబడినారు. మనకి ఈరోజు చెప్పిన వాక్యం రేపటికి గుర్తుండదు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వారంటే రాతి హృదయము కలిగిన వారు. హృదయములో అది మొలవలే, మంచి వాక్యమే, మంచి పరిచర్యే, హృదయములో అది లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది, ఎవరు వాక్యం చెప్పినా రాసుకుంటా. ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి రెఫర్ చేస్తాను, తిరగేస్తాను, ఏం చెప్పాడు అని. ఒక ఆయన అన్నాడు, ఒక విశ్వాసి, ఏదైనా విలేకరు రాసినట్టు రాస్తుండవు అన్నాడు. విలేకరు కాదు, వాక్యానికి లోబడుతున్నా. కాబట్టి మన జీవితంలో మన హృదయం అనే కాఠిన్యమును బట్టి, రాతి వలె ఉన్న మన హృదయాన్ని బట్టి మనం ఫలించలేకపోతున్నాము. ఇకనైనా దేవునికి లోబడదాం, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుందాం, మనం ఫలిద్దాం, మంచి ఫలాలు ఫలిద్దాం, బహుగా ఫలిస్తాం. మన తండ్రి, మన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. రెండవది ఫలించకుండా పోవటానికి కారణం హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. హోషేయ గ్రంథం పేజీ నంబరును 748. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు, వారి పిల్లలు కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేసేదను. చాలండి. ఏమండి, రెండవది ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. ఏరు పెట్టలే, ఎండిపోయింది. ఎండిపోయిన వేరు ఎండిపోతే ఫలాలు ఎలా వస్తాయి? ఇందాక వేరు ఏమైంది? రాతిలో గుచ్చుకోలే ఏరు. ఈ ఏరు ఏమైందంట? ఎండిపోయింది. ఎలా ఎండిపోయింది? 17వ వచనం, వారు నా దేవుని మాటలు ఆలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. ఏమండి, వారు ఫలమియ్యరు, వారి పిల్లల కనినను, వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనం చేస్తాను. దేవుని మాటలకు వినపడకపోతే, దేవుని మాటలకు మనము స్పందించకపోతే దేవుని దీవెనలు మనకు రావు. ఇప్పుడు దేవుడు దీవించాలి అంటే దేవుని మాటలు విని వాటి ప్రకారం జీవించాలి. వాటి ప్రకారం జీవించకపోతే ఉపయోగం లేదు. చూడండి, ఒక మంచి డాక్టర్ ఉన్నాడండి,
షుగర్ వ్యాధి ఉంది నాకు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గర మంచి చెకప్లు చేయించుకొని మంచి మెడిసిన్ ఇచ్చాడు డాక్టర్. నేను పోయింది మంచి డాక్టర్ దగ్గరికే, చెకప్లు చేయించింది మంచి దగ్గరే, మందులు కూడా మంచియే. వాటిని మింగకపోతే జబ్బు తగ్గుద్దా? ఏమి? పోయిన డాక్టర్ మంచోడేగా, చెకప్లన్నీ బాగానే చేసాడుగా, మంచి మందులు ఇచ్చాడుగా, మింగకపోతే జబ్బు తగ్గదు. అలాగనే దేవుని వాక్యము విని వాటికి లోబడకపోతే మనం ఫలించలేము. దేవుడు మంచోడే, దేవుడు యథార్థపరుడే, దేవుడు ఆయనే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చాము, ఆయన మాటలు విని వాటికి లోబడకపోతే మనం ఫలించలేము. అందుకని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మాట్లాడతాడు చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ నా ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. గైకొనాలి. లేఖన భాగాల ప్రకారం మనం నడుచుకోవాలి. మీరు నడుచుకుంటున్నారా? మనం వేసే ప్రశ్నలు. చెప్పేవాళ్ళు నడుచుకుంటున్నారా? సంఘ పెద్దలు నడుచుకుంటున్నారా? వాళ్ళు అవన్నీ వద్దు. వాడు శిక్షింపబడితే నువ్వు కూడా శిక్షింపబడతావా? ఏమండి? వాళ్ళు నరకానికి పోతే నువ్వు కూడా నరకానికి పోతావా? ఇంత సమయాన్ని వ్యర్థం చేసుకొని, ఇంత ప్రయాసపడి కూర్చొని, శరీరము సహకరించకపోయినా కూర్చొని దేవుని మాటలు విని వాటికి లోబడకపోతే ప్రయోజనమేంటి? కాబట్టి ప్రియులారా, మనం ఫలించలేకపోవడానికి కారణం ఎండిపోయిన ఏరు. 3వది, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. 5:24, సైన్యములకు అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించెదరు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలును కాల్చివేయునట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేరు కుళ్ళిపోవును. కుళ్ళిపోయిన ఏరు. కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? 2 చెప్పాడు. కుళ్ళిపోవడానికి కారణం 2 చెప్పాడు. ఏమంట? ఇల్లు ఆయన వాక్యాన్ని వినలేదంట. కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద 24వ వచనం, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. 2వది, నిర్లక్ష్య పెట్టుదురు. దేవుని వాక్యాన్ని ఎలా చూస్తామంట? నిర్లక్ష్యం చాలా ప్రమాదం అండి. చాలా ప్రమాదం. బైబిల్ చెబుతుంది, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకున్నాం. దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉంటారు, నిర్లక్ష్యంగా కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. నిర్లక్ష్యమే. వాళ్ళు నిర్లక్ష్యం చేశారంట. 2వది, పరిశుద్ధ దేవుని వాక్కును వాళ్ళు తృణీకరించారంట. అందుకనే వారి వేరు కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన వేరు ఏడ ఫలిస్తుంది? కుళ్ళిపోవడానికి కారణం ఏంటి? నిర్లక్ష్యము, వాక్యాన్ని వినకపోవటం. ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయండి? సోషల్ సర్వీస్ చేస్తున్నాయి సంఘాలు. మా సంఘము మంచిగా గొప్పగా పనులు చేసినట్లు ప్రజలు అనుకుంటున్నాయి సంఘాలు. కొంతమంది దేవుని పని చేస్తున్నట్లు వాక్యాన్ని వినరు అండి. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. వాక్యం చెబుతున్నా కూడా ఆ పని చేసేవాళ్ళు, ఈ పని చేసేవాళ్ళు, ఈ కట్టేవాళ్ళు ఉంటారు.
ఈయు అనే పేరు ఇప్పుడు విన్నారా మీరు? ఈయు అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అంతా యూతే. మందిరం 10 గంటలకంటే 10 గంటలకి టిఫిన్ పెట్టేసి, టిఫిన్ తిన్న గిన్నెలు కడిగేసి, మధ్యాహ్నం భోజనం చేసి పెట్టి వచ్చి కూర్చుంటారండి. అంతా యూతే. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లే. లేబర్ ఒకరు కనపడరు వాళ్ళల్లో. ఆ సంస్థ పేరు ఈయు. నేను దాంట్లో చాలా కాలం పనిచేశాను. మందిరం 10 గంటలకంటే 10 గంటలకి మధ్యాహ్న భోజనాలు రెడీ అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని దాచిపెట్టి అందరూ వచ్చి దేవుని వాక్యం వింటారు. మనం మందిరం స్టార్ట్ చేసినప్పుడే వంటలు స్టార్ట్ చేస్తాం కదా. ఇక్కడ వాక్యం జరుగుతూ ఉంటుంది, ఆడ వంటలు జరుగుతూ ఉంటాయి. దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్యం. దేవుని మాటలు వినకపోవటం, అందువలన వారి వేరు కుళ్ళిపోయెను. ఎన్ని వేర్లు వచ్చినాయండి? మొదటి వేరేంది? ఏరు లోపలికి వెళ్ళలేదు. రెండో ఏరేంది? ఎండిపోయిన ఏరు. మూడో ఏరు కుళ్ళిపోయిన ఏరు. ఎండిపోయిన ఏరులో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. వాళ్ళు అన్యులతో కలిసి ఉన్నారంట. అక్కడే రాయేసి ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్యులతో కలిసి జీవిస్తున్నారు. అన్యులతో స్నేహం ఉండొచ్చు, కానీ ఎంత వరకు అంటే అంతవరకే ఉండాలి. వాళ్ళు మనల్ని పాడు చేసిన దాకా వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. వాళ్ళు మనల్ని పాడు చేసిన దాకా మనం వాళ్ళతో స్నేహం చేయకూడదు. కాబట్టి ఇలా అన్యులతో చెడిపోయి ఏరు ఎండిపోయింది. వీళ్ళు వాక్యం వినకుండా ఏరు కుళ్ళిపోయింది. ఇంకొక ఏరు చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. 24 అండి, 24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొని పోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించి మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. 14వ వచనంలోనే ఉంది ఇది. 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదరేమో అనియు. చాలు ఏమండి? చేదైన వేరు. ఈ వేరు చేదు. మీలో ఎవడైనను దేవుని కృప పొందకుండా తప్పిపోవునేమో అనియో. దేవుని కృప విస్తారంగా ఉంది, దానిలో మనము తప్పిపోకుండా చూసుకోవాలి. కృప విస్తారంగా ఉందండి. కృపాకాలములో మనం ఉన్నాము. ధర్మశాస్త్ర కాలం 1500 సంవత్సరాలు, కృపాకాలం 2025 సంవత్సరాలు. ఏది ఎక్కువ అండి? 1500 సంవత్సరాలు ఎక్కువనా, 2025 సంవత్సరాలు ఎక్కువనా?
2025 సంవత్సరాలు కృపాకాలం ఎక్కువ. ఎందుకు కృపాకాలాన్ని దేవుడు పెంచాడు అంటే ఏ ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొందవలెనని దేవుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టి సంఘములో ఉన్న వారందరూ రక్షణ పొందాలి. సంఘములో ఉన్న వారందరూ ఒక సామర్థ్యతలోనికి రావాలి. సంఘములో ఉన్న వారందరూ ఆరాధించేవారుగా ఉండాలి. సంఘములో ఉన్న వారందరూ పరలోక పౌరులయ్యేవారుగా ఉండాలి. కాబట్టి అలా లేకుండా దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెడుతూ ఏమండి, ఎవడైనను దేవుని కృపను పొందకుండా పోదురేమో. కృపని ఎడల ఉంటే, నీవు దేవుని మాట వినకపోతే, కృపాకాలము అది ముగిస్తే ఇకన కృప రాదండి. ఇక కృప రాదు. ఉదాహరణకి నోవాహు టైంలో కృప ఎన్ని సంవత్సరాలు కట్టాడో ఓడని, ఏమండి, అది 3 అంతస్తుల అపార్ట్మెంటు. నోవాహు ఓడ కొలతలు కానీ మనం లెక్కేస్తే 3 అంతస్తుల అపార్ట్మెంటు. 3 అంతస్తుల అపార్ట్మెంటు ఎంతమంది కట్టారు? 3 కొడుకులు, నోవాహు 4 మగోళ్ళు. 4 ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఇప్పుడు కట్టినట్టు రెడీమేడ్గా రాయి అన్ని అటుకాడ తోలకొచ్చి కట్టడం కాదు. వాళ్ళే కొండకెళ్ళాలి, వాళ్ళే ఆ కొయ్యలు మోసుకురావాలి, వాళ్ళే కొయ్యాలి. ఆ రోజుల్లో రంపాలు, సుత్తులు, ఉలులు ఏమి ఉండవు, లేవు. అప్పటికి ఏది అవసరమో దాన్ని దేవుడు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడో. ఏమండి, కృపాకాలము అంటారు దాన్ని. అందరూ చూస్తున్నారండి, నోవా ఏంది, ఏం కడుతున్నావు? లాస్ట్ అన్ని రకాలైన జంతువులు క్యూలో ఉన్నాయండి ఓడలోకి. ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెంలో ఒక పెద్ద బిల్డింగ్ లేకి అన్ని జంతువులు వస్తున్నాయి అనుకోండి, ఎంత ఆశ్చర్యం కదా. ఏనుగులు, కుక్కలు, నక్కలు, పిల్లులు, పంది, ఒంటె ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఊర్లోకి. అన్ని క్యూలో ఉన్నాయి, ఎక్కుతున్నాయి పైకి. ఆశ్చర్యం కదా. ఒక్కడ కూడా మనస్సున పెట్టలే. కృపాకాలం దాటిపోయింది, తలుపు దేవుడేశాడు. కృపాకాలము దాటిపోయింది. నోవా తలుపు కుదరలే. మనము కూడా కృపాకాలము దాటిపోతే ప్రలాపించిన రక్షణ మనకు దొరకదు. కాబట్టి కృపాకాలములో ఉన్నాము. ఈ కృపను మనము వాడుకుంటూ మనం దేవుడు కోరిన ఫలభరితులము కావాలి. అది దైవ ఉద్దేశం. బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ. పాటలు పాడితే దేవునికి మహిమ రాదండి. ఒక్కొక్కరు పాట పాడితే పాస్టర్ ఏమంటాడంటే, పాట పాడి దేవుని మహిమ పరిచిన సహోదరికి వందనాలు. నో, దేవునికి మహిమ రాదు, అవమానం వస్తుంది. దేవునికి మహిమ ఎట్లా వస్తుందంటే, నీ జీవిత విధానాన్ని బట్టి, నువ్వు ఫలించే ఫలాన్ని బట్టి. ఎంత విశ్వాసం కలిగి ఉంటే, నువ్వు మంచి విశ్వాసం కలిగి ఉన్నావు అనుకోండి, సంఘంలో ఉండే వాళ్ళందరూ చూసి, ఫలానా అక్క ఎంత విశ్వాసం అండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ అక్కకి అంత విశ్వాసం, దేవుడు మహిమ పొందుతున్నాడు. ఫలాని వాడు భలే సంతోషంగా ఉంటున్నాయా, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని అవసరాలు అయినా కూడా ఉంటాయి, అయినా సంతోషంగా ఉంటాడు. ఎందుకని? వాళ్ళు దేవుని ప్రజలండి, వాళ్ళు దేవుని ప్రజలు. మన ఫలాలు వలన దేవుడు మహిమ పొందుతాడు, కానీ మన యాక్షన్ వల్ల దేవుడు మహిమ పొందాడు. కాబట్టి ప్రియా స్నేహితులారా, శ్రేష్టమైన మందిరం ఉంది, శ్రేష్టమైన బోధ ఉంది, శ్రేష్టమైన గ్రంథం ఉంది. మనం ఏం ఫలిస్తున్నాం?
ఫలిస్తున్నామా? ఫలాలు లేకుండా ఉన్నామా? ఎక్కువగా ఫలిస్తున్నామా? బహుగా ఫలిస్తున్నామా? ఫలిస్తే ఏం ఫలిస్తున్నాం? కారు ద్రాక్షలు కాస్తున్నామా? మంచి ద్రాక్షలు కాస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకొని ఇంకను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. హలో సమయంలో యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ కూడా గతిపురికి వందనాలు. ఇంతవరకు దైవత్వాన్ని అందించిన మరి ప్రసాద్ పాస్టర్ గారికి నిండా వందనాలు. ప్రత్యేకించి మనందరం కూడా దేవుని కృపను బట్టి ఇంతవరకు దేవుని సన్నిధానములో చేర్చబడి దేవునికి మహిమకరంగా మనం గడిపిన ఈ సమయం, వినిన వాక్యం మన యొక్క జీవితాలకు మరింత ఆ యొక్క విశ్వాసాలను లేక దేవుని కృపలను చేకూర్చున ఇంటున్నట్లుగా మనం ముందుకు సాగుదాం.